ఇంకో ఛాలెంజ్ ఆడబోతున్నాం అనమాట. నేను లిటరలీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, తను ఎంత ప్రిపేర్డ్గా వస్తుందని చెప్పి. నేను అస్సలు అనుకోలేదు అసలు వస్తుందా రాదా అని అనుకున్నాను. లాస్ట్ మూమెంట్ వరకు నాకంటే ఎక్కువ ఎక్సైట్ తను అయింది అండ్ చాలా ప్రిపేర్డ్ అయ్యి వచ్చింది అనమాట. ఒక గేమ్ అయిపోయింది, రేటింగ్ హర్ అవుట్ఫిట్స్. ఇప్పుడు ఇంకొకటి తను నన్ను క్వశ్చన్స్ అడుగుతుందంట. చూద్దాం నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో, నాకు చాలా భయంగా ఉంది. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా ఇది గేమ్ అంటే గేమ్ కాదు. నేను మిమ్మల్ని ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతాను, దాని మీద మీ వ్యూస్ చెప్తే చాలు నాకు. సో వాట్స్ ద కామన్ ఫ్యాషన్ మిస్టేక్ పీపుల్ ఆఫెన్ డూ? వాట్ డూ యూ థింక్? ఫ్యాషన్ మిస్టేకా అంటే ఎక్కువ మందిలో మీరు చూసి అబ్బా ఎందుకు అందరు ఇదే చేస్తున్నారు, ఇలా చేయకుండా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకంటే మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, మీకు బేసిక్గా ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా, బేసిక్గా అందరూ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారు, ఏం చేస్తారు, మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ రోడ్డు మీద చూసినా ఎక్కడ చూసినా. నాకు ఎక్కువగా నచ్చకుండా ఉండేది పాయింట్ ఏంటంటే, ఇద్దరు సేమ్ మ్యాచింగ్ వేసుకొస్తారు చూడు ఫ్రెండ్స్, బ్యాండ్ మేళం వేసుకున్నట్టు. ప్లస్ కొంచెం వియర్డ్ కలర్స్ జిగేల్ అని చెప్పి చూస్ చేసుకుని ఉంటే నాకు నచ్చదు. అదొక ఫ్యాషన్ మిస్టేక్ అందరు చేసేది అనిపిస్తుంది. ఏమో అది ఫ్యాషన్ రిలేటెడ్ మిస్టేకో కాదో కానీ నాకైతే అది నచ్చదు. వై పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని అనిపిస్తుంది. బట్ ఇట్స్ దేర్ చాయిస్, ఐ కాంట్ జడ్జ్ దెమ్ కదా. కొంతమందికి సింపుల్గా ఉండడం ఇష్టం, కొంతమందికి చాలా హెవీగా రెడీ అవ్వడం ఇష్టం. అప్పుడప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు కూడా మనం రెడీ అవ్వాలి కాబట్టి. సో యా, నాకు ఎవరైనా అలా జిగేలని వేసుకుంటే నాకు నచ్చదు. అయితే నేను మీకు క్వైట్ ఆపోజిట్ అనొచ్చు. బికాజ్ వి ఒకేషనల్లీ మ్యాచ్ అనమాట. బికాజ్ వి ఆఫెన్ డూ, మేము గ్రూప్ ఆఫ్ 10 ఉంటాము, వి ఆఫెన్ డూ ఇట్. ఇప్పుడు మనము పెళ్ళికి వెళ్ళినప్పుడు బ్రైడ్ మేట్స్ అందరు ఒకే వేసుకుంటారు, అది సిచ్యువేషన్కి తగ్గట్టుగా వేసుకుంటున్నారు. నార్మల్గా ఆఫీస్కి లేకపోతే కాలేజ్కి సేమ్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం, సేమ్ కొనుక్కోవడం లాంటివి చేస్తారు కదా. 2 people ఈజ్ ఓకే, 3-4 people చేస్తారు, అది నచ్చదు. ఓకే, సో నేను ఇది మిమ్మల్ని ఆఫ్ కెమెరా కూడా అడిగాను. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ ఫ్యాషన్? ఫ్యాషన్ అదే లైక్ నాకు ఇష్టం అంటే చూస్ చేసుకోవడం. అందరూ నా చాయిస్ బాగుంటుందని చెప్పి నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి అడుగుతుండే అనమాట. సో ఐ థాట్ వై నాట్ విల్ డూ సంథింగ్ ఇన్ దిస్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. ఓకే, దట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, సారీ ఇంకొకటి ఉంది. వాట్స్ ఏ ఫ్యాషన్ ట్రెండ్ యూ థింక్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ స్టైల్? మేబీ ట్రెడిషనల్స్ లైక్ శారీ, హాఫ్ శారీ, అవి ఎన్ని రోజులు మనం ముందుకు వెళ్ళే కొద్దీ కొత్త కొత్త టైప్ ఆఫ్ బట్టలు వస్తాయి కానీ దే వోంట్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. అంటే కొత్తగా స్టైల్ చేస్తారేమో కానీ శారీస్, హాఫ్ శారీస్ ఆర్ ట్రెడిషనల్ వాట్ ఎవర్ వేర్ ఏమైనా ఉన్నాయో అవి అసలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ పోవు. యా, దట్ వాజ్ ఎ నైస్ ఆన్సర్ యాక్చువల్లీ. సో మీ గో టు అవుట్ఫిట్ ఏంటి? ఎప్పుడన్నా ఎక్కడికన్నా మీకు ఓన్లీ 5 minutes ఉంది, మీరు ఏం చేస్తారు? అలాగే మీరు చేసేది కొంచెం వ్యూవర్స్కి కూడా చెప్తే వాళ్ళకు కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నా గో టు అవుట్ఫిట్ వచ్చి టీ-షర్ట్, ప్యాంట్. ఎక్కడికైనా క్విక్గా వెళ్ళాలి ఇప్పుడు అని అంటే ఐ విల్ పేర్ అప్ విత్ అ నైస్ క్రాప్డ్ టీ-షర్ట్ అండ్ ఆల్సో వైడ్ లెగ్ జీన్స్ బికాజ్ ఐ ప్రిఫర్ వేరింగ్ వైడ్ లెగ్ బికాజ్ ఐ లుక్ టాల్ ఆన్ దాట్. అండ్ హై వేస్ట్ జీన్స్ వేసుకుంటా. ప్లస్ ఐ విల్ టై మై హెయిర్ లైక్ సంథింగ్ లైక్ దిస్ సో దట్ మై ఫేస్ లుక్ వెరీ ఎలివేటెడ్. అంతే, దీస్ ఆర్ ద చిన్న చిన్న ట్రిక్స్ ఐ ఫాలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ స్పోర్టివ్గా అన్ని ఆన్సర్ చేసినందుకు. వీ విల్ ర్యాప్ అప్ దిస్ అండ్ విల్ స్టార్ట్ వన్ మోర్ ఇఫ్ షీ లైక్స్ మేబీ. చాటభారతం అంతా వెళ్తుంది ఈ వ్లాగ్. సో విల్ ర్యాప్ ఇట్ అప్ టిల్ హియర్, ఎందుకంటే లేట్ కూడా అవుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి, మన వ్యూవర్స్ ఆఫ్ చేసి వేరే వ్లాగ్ చూసుకోవాలి. ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి మేము ఆల్రెడీ 6K హిట్ అయ్యాము. సో మీరు కూడా మా ఫ్యామిలీలో పార్ట్ అవ్వాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యు గైస్ నెక్స్ట్.